ఏంటయా నాగంట పెడతామంటే 1977 జనవరి 31 నా మీద తప్పుడు సాక్ష్యం చెప్పింది నువ్వేగా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? నేను కాదు 3 రోజులు ముచ్చుకున్నా కూడా నాగంట పెడతావేంటి? ఇందాక కోర్టులో పాపాయమ పతివ్రతాన్ని సాక్ష్యం చెప్పింది నువ్వేగా? ఇగో ఉండటానికి వంతెనంత బాగున్నావు, మతిమరుపు కూడా ఉందంటే. అరే నేను కాదయ్య స్వామిని ఎప్పుడో చెప్పాను నీకు. మరైతే ఈ సంచి బట్టలు ఎవరివి? ఏమో నాకు తెలీదు, నాకు కాదు. బలిపడివే నువ్వు. ఆగు, ఈ బట్టలన్నీ కోర్టు బాత్రూంలో పడేసి నాటకాలు ఆడుతున్నావా? నాటకం లేదా వంక లేదా? ఎవడరా నువ్వు? ఊరికి ఎవరెవరో ఉండరు, ఇక్కడ కొట్టు కొట్టుకుంటున్నారా? మీలాంటి పిచ్చి వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటారా? మేము ఎక్కడ కాపలాగా స్టేషన్ కి. హలో అల్లుడు. గుడ్ మార్నింగ్ మేడం. ఏమిటి, ఏమైంది ఇక్కడ? ఇక్కడ మర్డర్ జరుగుతుంది మేడం, మేము వచ్చి పట్టుకున్నాం. ఓహో, ఇతను మా అల్లుడు, వదిలేయండి. అతనా మేడం? ఇతనే. సారీ సార్. అదే స్టేషన్ కి. రా అల్లుడు, ఏమిటి అలా నిలబడిపోయావు? రా కారెక్కు. నాకు మోటార్ సైకిల్ ఉంది, నేను వెళ్తాను. మోటార్ బైక్ మా డ్రైవర్ తీసుకొస్తాడు, నువ్వు రా కారెక్కు. ఏంటి ఆ కానిస్టేబుల్స్ మీకు సల్యూట్ చేశారు? మా ఒట్టిగొడ్డ ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్లే. అవును, ఆ పొడుగాటాడుతో నీకు ఇంకా గొడవ పోలేదా? చెప్పానుగా, వాడి బావమర్తి సరిగ్గా నా పోలికలోనే ఉంటాడట. నా దురదృష్టపతి. వాడి చెల్లాయి ప్రశ్నించిందట, వచ్చి తల్లి బిడ్డను చూశాడమంట. అదృష్టవంతురాలు. దేనికి? పొరుడు పోస్తున్నందుకు. అవును, బండి ఎలా ఉంది? బండి చాలా బాగుంది. మరి నీ బాలేనా? మీరు చాలా బాగున్నారు, కానీ బండి కాస్త ఇరుగ్గా ఉంది. నాకు ఇరుగ్గా ఉంటేనే చాలా ఇష్టం. అవును, మీకు టాప్ ప్లేస్ అంటే ఇష్టమా? అవును, ఏం లేదు, నడివేసంలో టాప్ ప్లేస్ కార్లో పోతూ ఉంటే ఏముంది, ఉష్ణ శీతలం అన్నారు. అబ్బో, మీకు శాస్త్రాలు కూడా వచ్చా? మా ఒట్టిగొడ్డు నాకు నేర్పింది అదొక్కటే. మీరు కారు ఆపితే నేను దిగిపోతాను. ఎక్కడ దిగేది? ఎక్కించుకుంది ఊరికి దింపడానికి కాదు. రాళ్ళుడు కూర్చో. ఈ గది చాలా బాగుంది కదా? చాలా బాగుంది. అరే, రక్తం వస్తుంది. చిన్న దెబ్బ. చిన్న దెబ్బ అంటావేంటి? రక్తం వస్తుంటే ఉండు, ఆ ఎడని తీసుకొస్తాను. ఇలా ఇవ్వు. అరే, దెబ్బ తగిలితే అలా కంగారు పడతావేంటి? మంటగా ఉందా? ఇంతకు ముందు ఎప్పుడు తగలలేదా? ఓహో, మొదటి దెబ్బ కదా, కొంచెం మంటగానే ఉంటుంది.
మా ఒట్టిగుడ్డు వస్తున్నట్టుంది. అల్లుడు కార్లో వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. మన కారే గుద్దేసింది. ఎక్కడ కంప్లైంట్ ఇస్తాడోనని మందు రాశాను. మరి అప్పుడే పంపించేసావే? 2 రోజులు ఉంచుకోలేకపోయావా? పిల్లాడితో నాకేం పని? రండి, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి ఇప్పుడు టిఫిన్ తింటారు? ఇప్పుడే లేచావా? ఇప్పుడు లేచంగానే ఆ వేళ అమ్మాయి పుట్టినరోజుకి వచ్చావు, మళ్ళీ ఈ లోపల కనపడలేదు. ఇప్పుడు వచ్చావు, మళ్ళీ నీ ఏమైపోయావు? ఏం లేదురా, అబ్బాయి ఐపీఎస్ ట్రైనింగ్ అయ్యి ఏసీపీ అయ్యాడు. ఓ. అదే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మంచి రోజు చూసుకుని వార్త చెబుదాం అనుకుంటే ఇప్పుడు కానీ కుదరలే. ఆహా, ఏదైనా కేసా? పిలిచారా? నేను పిలవలేదు, పిలుద్దాం అనుకుంటున్నాను. వాడికి కూడా టిఫిన్ పట్టరా. ఏం లేదురా, అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నాం. ఏం లేదు, మనం స్నేహితులం. ఆ అబ్బాయి బాగున్నాడా? బాగున్నాడు, ఏసీపీ అయ్యాడు. మనం స్నేహితులం. ఏమయ్యాడు పాపం? నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు, నా తలకాయ అయ్యాడు. చావు. ఏమిట్రా చెల్లాయి? ఒరేయ్, దీని వల్ల నాకు 10 ఏళ్ళు ఆయుధం తగ్గిపోతారా? ఏసేవలేరా, దానివల్ల నీకు తాగితే కలిగింది. ఏం లేదు, మనం స్నేహితులం. నీకు ఒక గానొక కూతురు, నాకు ఒక గానొక కొడుకు. మరి వాడిద్దరికి ముడుముళ్ళు వేసేసాం అనుకో, మనం స్నేహితులం కాస్త ఈంకులు అయిపోతాం. సారీరా, జడ్జిమెంట్ అయిపోయాక కోర్టుకు వచ్చావు. అమ్మాయికి పెళ్లి ఖాయమైపోయింది. వరుడు సుప్రీంకోర్టు లాయర్. రాజేంద్ర బాబు గారు రాలేదా? రాలేదమ్మా, జ్వరంగా ఉంది, తోటలో ఉన్నారు. పెద్దయ్య గారితో ఏదో గొడవ పడుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. మా అబ్బాయి పిలిపించలేదు, నేనే పిలిపించాను. తీసుకెళ్ళి ఏమిటిది? నష్టపరిహారం. దేనికి? అప్పుడప్పుడు నువ్వు ఉద్యోగం కూడా మానేసి మా వాడితో తిరుగుతుండేదాని కదూ. ఇప్పుడు వాడు వేరే పెళ్లి చేసుకోబోతున్నాడు. చూడు, నేను కోటీశ్వరుని. ఎవరైనా రాబోయే కోడలు కోటీశ్వరుని కూతురే కావాలని కోరుకుంటారు. మరి నాకు కొన్ని కోట్లున్న కోటీశ్వరుని కూతురు కోడలుగా రాబోతుంది. నువ్వు ఆశపడ్డా నిన్ను నా కోడలుగా చేసుకోలేదు. అందుచేత నువ్వు ఇబ్బంది పడొద్దు, మా వాడిని ఇబ్బంది పెట్టద్దు. మరింకెప్పుడు మా వాడికి కనిపించొద్దు. ఇదిగో మాట, కోపంగా వెళ్తున్నావా లేక నువ్వు చెప్పేదేంటి నేను వినేదేంటి అని వెళ్తున్నావా? అదేదో చెప్పెళ్తే మంచిది. మీ అబ్బాయి గారితో చెప్పండి, ఆయన ఏం చేయమంటే అది చేస్తాను. వాడిని ప్రతిమాని ఒప్పించే పొజిషన్ కాదు నాది. నువ్వు ఒప్పుకుంటే వచ్చిన కారులోనే పంపిస్తాను, లేకపోతే ఏమండి? ఏమిటమ్మా, ఏమైంది? పోలీస్ స్టేషన్కి వెళ్ళిందా? కంప్లైంట్ ఇచ్చిందా? ఏమని? అతను నిన్ను పెళ్లి చేసుకుంటానన్న ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు ఫోటోలు తప్ప ఇంకేం లేవండి. అవి చాలమ్మా. ఈ పెళ్లి అతని తండ్రికి ఇష్టం లేదని, నిన్ను చంపించడానికి ప్రయత్నం చేశాడని, నీకు రాజేంద్ర బాబుకి పెళ్లి జరిగేలా చూడమని కోర్టు వారికి అర్జీ పెట్టుకో. న్యాయస్థానం నీకు తప్పకుండా న్యాయం చేస్తుంది. థ్యాంక్స్ అండి.